ఖుషీని చూసుకునే రెస్పాన్సిబిలిటీస్ గురించి నీతో కొంచెం మాట్లాడాలి. అది మాట్లాడదామని నేను వచ్చా. ఏదో మాట్లాడతానన్నావు కదరా, మాట్లాడు. తనేదో మాట్లాడతాను కదా, మాట్లాడండి. మీరు చెప్పండి. నా వర్క్ టైమింగ్స్ 9 to 6. మరి నీది? నేను చాలా బిజీ. మార్నింగ్ 6కి లేస్తాను, తర్వాత 1 లీటర్ తాగుతాను. వాటర్, హెల్త్. షార్ప్ 9కి న్యూస్ పేపర్ చదువుతాను. అంటే ఎవరెవరిని వేశారో, పాలిటిక్స్, జనరల్. అదే ఏం చేశారో తెలుసుకోవాలి కదా. Then starts my work. తర్వాత as usual meetings. I push my work every day. Life is a journey. It's not a destination. ఏడుపు మొహం వేసుకుని ఒకే చోట కూర్చొని ఉండకూడదు, వెళ్ళిపోతూ ఉండాలిరా. పోయింది. అర్థమైంది. బాబుని పొద్దున చూసుకునే బాధ్యత నీది, సాయంత్రం నేను చూసుకుంటాను. మందు నాకు ఎక్కువైందా, యాటిట్యూడ్ దీనికి ఎక్కువైందా? ఇంతకు మించి మాట్లాడామంటే నేను కూడా వెళ్ళిపోతా. పిల్లల్ని పెంచుకోవాలంటే ఇంత ప్లానింగ్ కావాలా? ఏ చిన్నప్పటి నుంచి నన్ను నేను ఎంత బాగా పెంచుకోలేదు. ప్లాన్ లో మళ్ళీ ఏమన్నా చేంజ్ వచ్చిందా? అలాంటిది ఏమన్నా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఆల్రెడీ పొద్దునే అయింది. పొద్దునైందా? I'ma be alright, 'cause you know nothing got me, yeah. I'll be giving all night. You know I'll be making all that milli like a boss. Girl, nothing boss it. I'ma be alright, 'cause you know nothing got me, yeah. I'll be giving all night. You know I'll be making all that milli like a boss. ఏ నాకోటివ్వు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నువ్వు తినకపోయినా ఏం కాదులే. ఖుషికి కావాల్సినవన్నీ అక్కడ పెట్టాను, అవి మాత్రమే పెట్టు. ఆ విషయం అడిగి చెప్పావా? చెప్పేది ఫుడ్ ఏది పడితే అది పెట్టుకో. నేను మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాను, అది మాత్రమే పెట్టు. బాయ్ బాయ్. Bye bye. పిల్లాడి గురించి మరీ ఎక్కువ కంగారు పడుతున్నావు. డోంట్ వరీ. నా వరి పిల్లాడి గురించి కాదు, నీ గురించే. You know I'll be making all that milli like a boss. నువ్వేం టెన్షన్ పడుకో. మన అబ్బాయిలు తక్కువ అంచనా వేయటం ఈ అమ్మాయిలకు చాలా కామన్. మన ఇద్దరం కలిసి అది తప్పని ప్రూవ్ చేద్దాం. బోర్ కొట్టిందనుకో, ఈ బొమ్మతో ఆడుకో. ఆకలేస్తే ఫుడ్ ఉంది, పెట్టుకుని తిను. నిద్ర వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ పడుకో. ఫ్రీ బర్డ్స్ లా బతకాలరా మనం కదా. చెస్ చెస్ చిల్ బ్రో. అవును, మళ్ళీ ఈవినింగే ఇంటికి వెళ్ళేది. బాబుని చూసుకుంటాడా? బాగా చూసుకుంటాడు, డోంట్ వరీ. అయినా మేనేజర్ నేను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొత్త ప్రాజెక్ట్ వచ్చేసి. Hi, good to see you. Good to see you too. Subhadra, welcome to the new project. Do your best. All the best. Sure, we would love to. మీ నాన్న నేను క్రికెట్, ఇట్స్ అన్ ఎమోషన్, ఎస్పెషల్లీ విత్ బియర్స్. చియర్స్. గెలిచినా తాగేవాళ్ళం, ఓడిపోయినా తాగేవాళ్ళం. అసలు ఏమైంది? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారా? వాట్ హ్యాపెండ్? ఆపరా! ఎందుకు ఏడుస్తున్నారా? ఎందుకు ఏడుస్తున్నారా? ఏడిపాపరా బాబు. I'll catch you later. Bye. అయ్యో అయ్యో పాపం పసి వాడు
వాడు అప్పటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలు ఏం చేసావ్? తాగటానికి వెళ్ళొచ్చా. వేడి వేడి వైన్లో నిమ్మకాయ కల్పిస్తారు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం నీకు తీసుకొస్తాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? కనపడట్లేదా వాడు ఏడుస్తున్నాడని? పొద్దున్నుంచి నన్ను ఏడిపించి ఇప్పుడు ఆడేందుకు ఏడుస్తున్నాడు? అది కాదు, అసలు ఏం తినిపించావు బాబుకి? నువ్వు చెప్పిందే పెట్టా. ఏంటి ఇది? ఇదా? అంటే ఆడు తినలేదు. అయితే చిప్స్ బిస్కెట్లు పెడితే దొబ్బి తిన్నాడు. పిచ్చి పట్టిందా నీకు? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? వాడికి ఏమైనా అయితే ఇల్లు చూసుకోవడం రాదు, పిల్లని చూసుకోవడం రాదు. ఇద్దరిలో ఒకళ్ళు ఏడవండి, గూగుల్ చేస్తే తెలిసిపోతుంది ఏం చేయాలో పిల్లలతో. నీ అతి తెలివి వాడకుండా డాక్టర్ కి ఫోన్ చేయి. గూగుల్ చేస్తే డాక్టర్ కూడా దొరుకుతాడు. వామ్మో, చచ్చిపోతున్న వెళ్తాం, నా వల్ల కాదు. ఏమైంది? నేను చెప్పింది పెట్టకుండా చిప్స్ బిస్కెట్స్ అవి పెట్టాడు. నేను మిమ్మల్ని అడగలేదు. ఆవిడ పెట్టింది తినలేదు కాబట్టి చిప్స్ పెట్టా. మిమ్మల్ని అస్సలు అడగలేదు. వాట్ హ్యాపెన్ మా? స్టమక్ పెయినా? అదే అయి ఉంటుంది. నేను చెప్తూనే ఉన్నా నేను చెప్పింది పెట్టమని. ఉషు, ఆయన నిన్ను అడగలా. ఆయన చిప్స్ పెడితే పొట్ల నొప్పి వచ్చేస్తుందా? నువ్వేమైనా డాక్టర్వా? నువ్వేనా డాక్టర్వా? ఫర్ ఏ చేంజ్ నేను డాక్టర్ని. అది కాదు డాక్టర్, నేను చెప్పింది పెట్టుంటే ఇది అయ్యేది కాదు. అప్పటి నుంచి చెప్తున్నావు, ఇంతకీ ఏం పెట్టావమ్మా? బాయిల్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ క్యారెట్స్, బాయిల్డ్ బీట్రూట్, బాయిల్డ్ పొటాటో. బాయిల్డ్ రైస్ మసాలా పెట్టుంటే బిర్యానీ అయిపోయింది కదా. ఓ, బిర్యానీ కూడా పెట్టచ్చా? పెట్టొచ్చు. దాంతోపాటు థమ్స్అప్ కూడా ఇస్తే అరుగుదలకు బాగుంటుంది. అసలు మీరిద్దరు పిల్లాడి పేరెంట్స్ కాదు కదా? కాదు, మేము పిల్లాడి కేర్ టేకర్స్. ఇంత కేర్లెస్గా ఉన్నారు, మీరు కేర్ టేకర్స్ ఏంటయ్యా? కేర్ఫుల్ గానే ఉన్నావే. మీరు పిల్లాన్ని చూసుకోవడం స్టార్ట్ చేసి ఎంతసేపు అయింది? 2 days 3 days అయిపోయింది. అయి ఉండొచ్చు. ఏంటి అప్పటి నుంచి పిల్లాడికి స్నానం చేయించలేదా? స్నానం చేయించలేదా? నేను చేసే 2 days అయింది. నువ్వు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటయ్యా? పిల్లోడికి డైపర్ మార్చలేదు, మోషన్ అయిపోయింది. స్నానానికి మోషన్కి లింక్ ఏంటి? అది వదిలేయండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి డాక్టర్. రేపటి నుంచి నో బాయిల్డ్ ఫుడ్, నో సాలిడ్ ఫుడ్ ఆల్సో, మరి ఇంకేం తింటాడు? ఓన్లీ లిక్విడ్ ఫుడ్. ఈ డ్రాప్స్ రాయిస్తున్నాను, యాక్చువల్లీ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది వేసి రేపు మార్నింగ్ అండ్ మధ్యాహ్నం వేసి ఈవినింగ్ తీసుకుని రండి. అప్పుడు డైపర్ మీరు మారుస్తారా? అదే మరి రిబ్బన్ కటింగ్ గెస్ట్తో చేయించడానికి డైపర్ మీరే మార్చి డ్రాప్స్ మీరే వేసి తీసుకుని రండి. అప్పుడు చెక్ చేసి చెప్తాను. నాకు నీ మీద నమ్మకం లేదు. నాకు ఈ మీద నమ్మకం లేదు. ఏయ్, ఫోన్. అలా ఎలా వెళ్ళిపోతున్నావు? ఏయ్, పిల్లోడొద్దా? ఓరు మీ కేర్ టేకింగ్ తగలెట్ట. తీసుకెళ్ళి ఆ బొమ్మ కూడా తీసుకెళ్ళి. కూర్చో. आज तुम कुछ भी नहीं कर सकते. ఎందుకో తెలుసా? బికాస్ డాక్టర్ సెడ్ నో ఫుడ్. నేనేం ఆర్డర్ ఇచ్చుకొని తిందాం? గాట్ ఇట్. దీన్ని పొంగల్ అంటారు. దీంట్లో ఇలా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఉంటుందిరా. యు ఆర్ మిస్సింగ్ ఇట్ బ్రో. లెట్స్ గో. హలో, హలో. ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? నేను ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. లేట్ అవుతుందా? మా డాక్టర్ అపాయింట్మెంట్ 7 కుంది, నువ్వు తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళాడు. హలో, చెప్పు. హాయ్ విక్రమ్, ఏంట్రా వాయిస్ అలా ఉంది? నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ నా. వాయిస్ ఎలా ఉంటే ఏంటి? విషయం అంటే చెప్పు. ఎలా ఉన్నావురా? కామెడీగా అడుగుతున్నావా, కన్సర్న్తో అడుగుతున్నావా? అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంటన్నా అన్నీ తెలుసు కూడా అడుగుతావు. 2 రోజులకు ఒకసారి స్నానం చేయడానికి ఇబ్బంది పడే నేను, వీడు మాత్రం రోజుకి 20 సార్లు కడగాల్సి వస్తుంది. నా వల్ల కాట్లా. ఏదో వచ్చేసి తీసుకెళ్ళిపోనానా ప్లీజ్. వద్దులే కానీ, నేను శాంతి వాళ్ళ అమ్మా నాన్నని కలిశాను. వాళ్ళ నాన్నకి ఇంకా కోపం తగ్గలేదు, కానీ శాంతి వాళ్ళ అమ్మగారు మాత్రం ఖుషి గురించి చాలా దిగులు పడుతున్నారు. అవునా? అవునరా, ఆవిడ ఫోన్ నంబర్ నీకు పంపిస్తాను, ఒకసారి మాట్లాడు. త్వరగా పరిస్థితి త్వరగా 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 పంపించు. వీలుంటే ఖుషి చేత మాట్లాడించు. సరేనా? ఒకసారి అయ్యో ఏంటండి పెట్టేశారు? సారీ సారీ సారీ, మీరు ఎప్పుడు ఇంతే. ఆలోచిస్తు. లెట్స్ వాక్.
హలో నమస్తే ఆంటీ ఎవరండి? నేనంటీ విక్రమ్ని పిల్లాడి కేర్ టేకర్ని. ఒక్క నిమిషం. బాబు, మా మనవడు ఎలా ఉన్నాడు? ఏం చెప్పమంటారంటీ? ప్రేమగా చూసుకోవటానికి అమ్మ లేదు, అన్నీ చూసుకోవటానికి నాన్న లేడు. ఎంత ప్రేమగా చూసుకున్నా అమ్మ నాన్నలాగైతే మేము చూసుకోలేం కదా ఆంటీ. ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చాం, బాబుకి అసలు ఒంట్లో బాగాలేదు. ఇంజెక్షన్ ఇచ్చాం, సెలైన్ కూడా ఎక్కించాం. ఇదంతా మీకు అంతా చెప్తున్నా అంటే అమ్మ బాధ ప్రేమ మీ ఒక్కరికే తెలుస్తుంది కదా ఆంటీ. అర్జెంట్గా వచ్చేయండి, స్టార్ట్ ఇమీడియట్లీ, త్వరగా వచ్చేయండి. అరే బాబు ఇడుస్తున్నాడు, మళ్ళీ చేస్తా మళ్ళీ. హాయ్ డాక్టర్. హాయ్. మీ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ని అభినందించడానికి అవార్డు తీసుకొచ్చారు, తీసుకోండి. రిజర్వ్ ఇట్. ఓకే థ్యాంక్ యూ. ఆగు. కనీసం పిల్లోడికి ఏమైందని కూడా అడగవా? ఏమైందంటారు? చాలా ఫీవరిష్గా ఉంది, చల్లగాలి తగలకుండా కొంచెం వెచ్చగా ఉంచండి. ఐల్ టేక్ కేర్ డాక్టర్, డోంట్ వరీ. ఇంగ్లీష్లో చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు మిస్టర్ టామ్ హ్యాంక్స్. నేను చూసుకుంటా డాక్టర్. తెలుగులో చెప్పినంత మాత్రాన అబద్ధాలు నమ్మేలా కనిపిస్తున్నానా సార్? అయితే అడుక్కు తిను. దిస్ గై విల్ నెవర్ చేంజ్.